ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినము, పరిశుద్ధ దినము, దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 55-56 వచనములను చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. హల్లెలూయా. ఇది ఒక ఎంతో భయంకరమైన అనుభవము ప్రియ దేవుని బిడ్డలారా. స్టెఫనును ఒక ప్రక్కన రాళ్లతో కొడుతూ ఉన్నారు. రాళ్లు రువ్వి అతనిని మరణించాలని, అతనిని చంపగోరి ఆ ప్రజలందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతగానో పరిశుద్ధాత్మను దూషించిన వారై, ఎదిరించిన వారై అటు రీతిగా చేస్తూ ఉండగా, దేవదూతలు పరిశుద్ధులు వ్రాసిన పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని మీరు తెలుసుకొని కూడా, మీ దగ్గర ఉంచుకొని కూడా, దానిని చదువుతూ కూడా దానిని గైకొనని వారుగా, దేవుని వాక్యానికి అంగీకరించని వారిగా, విధేయులుగా ఉన్న వారిని హెచ్చరిస్తూ ఉండగా చూడండి, అతను మీదకి దుమ్మిగా వచ్చి రాళ్ళు రువ్వి అతనిని చంపుతూ ఉండగా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ప్రభువుని ఆరాధిస్తా ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినం ప్రభువుని ఆరాధించే దినం. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇటువంటి కష్టతరమైన పరిస్థితిలో ఉన్నామా? ఇటువంటి హింసాత్మకమైన పరిస్థితిలో ఉన్నామా? ప్రభు మనకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చూడండి, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి అనుమతి లేకుండా ఉన్న ఈ దినాలలో ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని మనము నిలబెట్టుకోవాలి. ఆనాడు స్టెఫను దేవుని ఆత్మతో నిండుకొనిన వాడై దేవుని కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు నిలిచి ఉండుట నేను చూచుచున్నాను, ఆకాశము తెరవబడుట నేను చూచుచున్నాను. అవును, స్టెఫను మరణించిన అనంతరం ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకమునకు ఘనముగా ఆహ్వానించడానికి లేచి నిలబడ్డాడు. మనుష్య కుమారుడు లేచి నిలిచి ఉండుట నేను చూచుచున్నాను అని చెప్తూ ఉండగా వారందరూ చెవులు మూసుకొని కేకలు వేసి దుమ్మిగా వచ్చి అతను మరణం పొందేంత వరకు కూడా అతనిని రాళ్ళు రువ్వి చంపిన వారుగా ఉన్నారు. తన ప్రాణము పోవుచుండగా, తండ్రి వీరిని క్షమించు, వారి పాపము వారిపైన ఉంచొద్దు అని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప అనుభవం ప్రియ సహోదరి సహోదరుడా. ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభుని గణపరుస్తూ ఉండడానికి ఆశ, తృష్ణ. ఈ దినం నా ప్రభు సన్నిధికి నేను వేగిరపడి వెళ్ళాలి, పరిశుద్ధులతో కలిసి ఆ పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి ఆత్మతో సత్యముతో నేను కూడా ఆరాధించాలి. చూడండి, ఈ స్టెఫను యొక్క అనుభవం, తన యొక్క దేహము ఎన్నో విధాలుగా ఆ రాళ్ళు రువ్వుతూ ఉన్నప్పుడు చూడండి, ఎంతో గాయపరచబడుతూ ఉన్నప్పటికీ కూడా అతను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై శరీరమును లెక్క చేయలేదు. ఈ ఉదయకాలము లేచి ఏమి వండుకోవాలి, ఏమి తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా లోకంలో ఉన్న మనుషులు చేస్తూ ఉంటారు. కానీ ఈ శరీరమును లెక్క చేయలేదు. అతని పైన రాళ్ళు రువ్వుతూ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి, అదిగో దేవుని కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు నిలబడి ఉండుట నేను చూచుచున్నాను అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఎవరైనా ఆరాధించగలరా? ఆనాడు పౌలు శీలలు కూడా ప్రియ దేవుని బిడలారా బంధకాలలో వారిని సంకెళ్ళు వేసి బంధించినప్పుడు పాటలతో ప్రభువుని ఆరాధించారు. గాయములతో కొట్టబడినప్పటికీ కూడా వారి గాయములను, వారి శరీరమును లెక్క చేయలేదు. ఆత్మపూర్ణులై ప్రభువుని ఆరాధించిన విధంగా ఈ ఉదయకాలం ఆత్మతో సత్యముతో మనం ప్రభువుని ఆరాధించాలి, మహిమపరచాలి, కొనియాడాలి. అందుకొరకు మనము సిద్ధపడదామా? ఆశతో తృష్ణ కలిగి నేను వేగిరమే నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి. స్టెఫను దేవుని కొరకు గొప్ప హతసాక్షిగా మారిన అనంతరము దేవుడు సౌలును పౌలుగా మార్చుకొని ఎంతో గొప్ప పరిచర్యను జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం కొరకు నీవు దేవుని సన్నిధిలో ఆశించు. నేను నా కుటుంబము కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువుని ఆరాధించాలి. శరీర సంబంధమైన వాటికి నేను ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఇది పరిశుద్ధ దినము, నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి, ఆయనను ఘనముగా ఆరాధించాలి. ఈ వారమంతయు ఆయన నాకు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి నా ప్రభువుని, అంతకన్నా ముఖ్యంగా పాపపు ఊబిలో నుంచి నన్ను లేవనెత్తిన నా ప్రభువుని
నిత్యరాజ్యమునకు వారసుడుగా నిలబెట్టిన నా ప్రభువుని, ఆత్మవశుడనై పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడనై నా ప్రభువుని ఆరాధించాలి అని తృష్ణ కలిగి వేగిరపడి ప్రభు సన్నిధికి సిద్ధపడు. ఆయన నమ్మదగినవాడు. చూడండి, స్టెఫనును ఎదుర్కోవడానికి, పరలోకమునకు ఆహ్వానము పలకడానికి ఆయన లేచి నిలబడ్డాడు. స్టెఫనును ఘనపరుస్తూ ఉన్నాడు. నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానన్నాడు. ఆయన నిన్ను కూడా ఘనపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రభువుని ఆరాధించడానికి ఎన్నడూ కూడా శరీర సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆత్మపూర్ణుడవై ప్రభువుని ఆరాధించు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా తండ్రి, స్టెఫను మరణములో కూడా తండ్రి తన దేహము రాళ్ళు రువి చంపుతున్నప్పుడు కూడా తండ్రి నాయన విశ్వాసానికి పరిశుద్ధతకు అమ్ముడుపోకుండా, రాజీ పడకుండా, ప్రాణమును కూడా ప్రీతిగా ఎంచుకోకుండా నీ కొరకు నిలబడిన వ్యక్తి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినం ఉదయకాలము దేవుని సన్నిధికి ఆరాధనకు వెళదామా వద్దా అని సందేహపడుతూ, అలక్ష్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ ఉన్న నీ బిడ్డలను మీరు దర్శించండి. ఈ ఉదయకాలం నా ప్రభు దినం. నా ప్రభు సన్నిధికి నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళి ఆయనను ఘనముగా ఆరాధించాలి. విరిగి నలిగిన హృదయంతో ఆరాధించాలి. ఆయనను మహిమపరచాలి. స్టెఫనులో లాగా ప్రభువా నీ బిడ్డలను కూడా నీ ఆత్మతో నింపబడిన వారై, అవును ప్రభువా, నిన్ను దర్శించుకునే కృప, నేను ఘనపరిచే కృప, నేను మహింపరిచే కృప అనుగ్రహించండి. శరీర సంబంధమైన వాటికి చోటివ్వక తండ్రి నాయనా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యలు, భారాలు అన్నిటిని కూడా నీవు విడిపించగలిగిన దేవుడవు, నీ బిడ్డలను ఘనపరచగలిగిన దేవుడవు. స్టెఫను మరి పరలోకమునకు చేర్చబడుతూ ఉండగా తండ్రి కృపార్శ్వమందున్న నీవు లేచి నిలబడి ఆహ్వానము పలుకుతున్నావు. అట్టి రీతిగా తండ్రి నీ బిడ్డలను విడువని దేవుడవు. నీ బిడ్డలను ధైర్యపరచండి. ఏ శ్రమలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో వాటన్నిటిని ప్రక్కన పెట్టి నా ప్రభు దినం, ఈ ప్రభు దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అన్న ఆశ, తృష్ణ నీ బిడ్డలకు అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. Praise the Lord. God bless you. Thank you.